ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మన భాగవతంలో హిరణ్యకశిపులు ఏ విధంగా జన్మించారు అని మనం వారి యొక్క జననం, వారి యొక్క దిగ్విజయ యాత్ర అనేటువంటి విషయం మీద మనం తెలుసుకుందాం. అయితే మరి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు వాళ్ళందరికీను. అయితే ఈ యొక్క సుఖమహర్షి ఈ భాగవతాన్ని పరీక్షిత్తుకి చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. పరీక్షిత్తు ఇంకా 7 రోజుల్లో తనకి మరణం సంభవిస్తుందని చెప్పడంతో ఎవరు తక్షకుడు అనేటువంటి వాడు ఆయన్ని కాటువేస్తాడు. తద్వారా ఆయన మరణం నిశ్చయమైనది అని తెలుసుకుని బాధపడుతూ ఆ భగవన్నామం చేస్తున్న సమయంలో సుఖమహర్షి వచ్చి భాగవతాన్ని వినిపిస్తారు. వాళ్ళంతా శాపం పోవాలనో చావకూడదనో కాదండి. వాళ్ళు చేసేది ఏమిటయా అంటే ఉత్తమమైనటువంటి జన్మ లభించాలి, సదా భగవంతుడి నామం చేస్తూ ఉండాలి, భగవంతుడి యొక్క సేవలో నేనుండేటట్లుగా నాకు ఉత్తమమైన జన్మ లభించడం కోసం ఈ భాగవతాన్ని వాళ్ళు వింటూ ఉంటారు. మనకి దితి అనేటువంటిది, ఆమె దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దితి. ఆ దితి యొక్క భర్త కశ్యపుడు. వాళ్ళు అనుకోనటువంటి సమయంలో కలుసుకోవడం అంటే సంధ్యా సమయంలో కలియడం ద్వారా ఆ బ్రాహ్మణ నిన్ను ఎంత నివారించినా కూడా నువ్వు నివారించబడలేదు, కామోద్రేకంతో తప్పు చేశాం అని చెప్పి ఆమెతో ఏమంటాడంటే, ఇప్పుడు కలియడం వల్ల 2 భయంకరమైన రాక్షసులు పుడతారు. ఆ 2 రాక్షసులు కూడా ముల్లోకాలకి లోక కంటకుల్లా ఉంటారు. చివరికి వారు భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటారు. ఆ స్వామి యొక్క చేతిలో వారు మరణాన్ని పొందుతారు అని ఆ కశ్యపుడు చెప్తాడు. ఇంకా ఆమె ఏం చేయగలదు అని 100 సంవత్సరాల గర్భంలో అలాగే అట్టే పెట్టుకుంది. ఆ కశ్యపుడి యొక్క తేజస్సును అలాగే ఆమె మోసింది. సరే, ఈ లోపల జయ విజయులు ఆ శ్రీకృష్ణుడి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులైన జయ విజయులు శాప ఫలితంగా వాళ్ళు భూలోకంలో అవతరించవలసి వచ్చి ఈ దితి యొక్క గర్భాన్ని వాళ్ళు ప్రవేశించి మరి ఆ శిశువులు ఎలా పుట్టారట? 2 ఆమె 100 సంవత్సరాలు అయిన తర్వాత కవల యొక్క జన్మను ఎత్తారు. హిరణ్యకశిపులు అని వారికి నామకరణం చేశారు. హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు రెండోవాడు అని చెప్తూ ఉంటారు. అప్పుడు అతను పుట్టినప్పుడు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. భూమండలం అంతా కూడా ఒకసారి చెలించిపోయిందట. అన్ని దిక్కులు కూడా అగ్నితో ప్రజ్వలించబడ్డాయట. తోకచుక్క పొడిచిందట. భయంకరమైన వాయువులు వీచేయట. ఆ గాలులు వీచినప్పుడు పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా నేల కొరిగిపోయాయి. మెరుపులు అధికంగా మెరిసాయి. మేఘాలు గుంపులుగా దట్టంగా అలుముకోవడం వల్ల ఆకాశం అంతా కూడా చీకటిగా అయిపోయింది. ఇంకా సూర్యచంద్రులు మొదలగు గ్రహాలకు అసలు కాంతి కనపడలేదు. అంతేకాకుండా ఏ వస్తువు కూడా కనపడకుండా చీకటమయమైపోయింది.
సముద్రం మనస్తాపానికి గురియగినట్లుగా పెద్ద అల్లకల్లోలాన్ని సృష్టించింది. సముద్రపు అలలు చాలా ఎత్తుగా ఎగసేయి. వాపి, కోప, తటాకాలు, నదులు అన్నీ కూడా కల్లోలమైపోయాయి. పదే పదే సూర్యచంద్రులు అమంగళాలని సూచకంగా కనబడుతున్నాయి మనకి. ఈ విధంగా గ్రామాల్లో తోడేళ్లు, గుడ్లగోబులు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. నక్కలు ముఖాల నుండి మిగులు నిప్పులు కక్కుచూ అశుభ సూచకంగా కూడా ఉన్నాయి. అక్కడక్కడ కుక్కలు మెడలు పైకెత్తి ఒక్కొక్కసారి గానం వలె మూలుగుచూ ఏడ్చుచూ పలు విధాలుగా దుఃఖాన్ని పలు విధాలుగా మొరగసాగే కుక్కలు. చూడండి, అన్నీ కూడా అశుభ శిఖరాలు అనమాట. గాడిదలు తీక్షణమైన రీతిలో గిట్టలతో భూమిని తవ్వుతూ ఉన్నాయి. ద్విస్పృశౌ హేమ కిరీట కోటిభి నిరుద్ధ కాష్టౌ స్ఫురదంగదా భుజౌ గాంకంపయంతౌ చరణై పదే పదే కట్యాసు కాంచార్కమతీత్యతస్థతు. కిరీటం పెట్టుకుంటే ఆ స్వర్గలోకాన్ని తాకుతున్నట్టుంది. అంత కిరీటం. భుజకీర్తులు, భూమిని ఎలా అంటారు కదా, మదం గర్వం అహంకారం అన్నవాడు భూమిని ఇలా అడుగులు వేస్తూ ఉంటే ఆ భూమి కంపించిపోతూ ఉన్నదట. ఆ హిరణ్యాక్షుడి యొక్క వేగం అసలు సహించలేం. ఆయన పాదాలకి ఆ ధ్వనులు భయంగా ఉంటాయి. హారం, మైన్లో పెద్ద హారం, బలిష్టమైనటువంటి భుజాలు, ఒక భయంకరమైన ఒక గద, అదటండి గద ఉంటుంది. భుజకీర్తులు ఉంటాయి, పెద్ద హారం వేసుకుని భయంకరంగా ఉంటాడు. ఆయన భయాన్ని కలిగించే వ్యక్తిలా ఉంటాడు. అతను చూస్తే చాలు ఇంద్రాది దేవతలు కూడా హిరణ్యాక్షుడి యొక్క పరాక్రమానికి నిలువు లేకపోయారు. దేవతలు కూడా అంత గొప్ప పరాక్రమం. అందరినీ ఓడించడమే కాదు, భయంకరంగా ఇబ్బంది పెట్టడం. సముద్రాన్ని చేరి సముద్ర జలాల్ని గద ఇచ్చి కొడుతూ ఉంటే సముద్రమే భయపడిపోయిందట. ఆ సముద్రాన్ని ప్రవేశించేట అక్కడ లోపలికి వెళ్ళి అతని ధైర్యాన్ని చూసి తుట్రుపాటు, అంటే ఎంత భయం కలుగుతుందో చూడండి అటువంటి వాడు. అలా సముద్రంలో వెళ్ళి లోపలికి వెళ్ళి విభావరి అనే నగరానికి వెళ్ళాట. వెళ్ళి ఏమయ్యా నాతో యుద్ధానికి రండి అన్నట్టు. మీరు చాలా గొప్పవాళ్ళు, నాతో యుద్ధం చేయండి అన్నట్టు. ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. ఆ విభావరి నగరంలో వాళ్ళు ఏమన్నట్టు, బాబు ఇంద్రాది దేవతలే నీ యొక్క ఎదురు నిలబడలేకపోయారు, ఇంకా నేను మీతో యుద్ధం ఏం చేస్తాం? నిన్ను సంతృప్తి పరచలేమయ్యా మేము. నిన్ను సంతృప్తి పరచాలి అంటే ఒకటి ఉన్నది. ఏమిటయ్యా అంటే, పశ్యామి నాణ్యం పురుషాత్ పురాతనాత్ యస్సయుగే త్వాం రణమర్గ కోవిదం ఆరాధయిష్యత్యసురషభీతం మనస్వినోయం గృణతే భవాదృశా. మహావిష్ణువు ఉన్నాడయ్యా, అటువంటి మహావిష్ణువుతో నువ్వు యుద్ధం చేయాలి. అంతేగాని మామూలు వాళ్ళతో యుద్ధం చేయడం ఏమిటి నువ్వు? ఇది సరైనటువంటి విషయం కాదు. నువ్వు యుద్ధం చేయవలసి వస్తే భగవంతుడితో చేయాలి. ఈ పాతాళలోక ప్రభువు, ఈ జలచరాలకు అధిపతి అయిన వరుడు నిన్నేం చేస్తాడు చెప్పు? జలచరాలకు అధిపతిని నేను, పెద్ద విశేషమే ఉంది ఇక్కడ సముద్రంలో. నీవే దిక్పాలకుడవయ్యా, నువ్వు రాజువు కాబట్టి నువ్వు నిన్ను అణచాలి, నువ్వు యుద్ధం చేయాలి, నీ యొక్క బలం తెలియాలి అంటే శ్రీ మహావిష్ణువే నీతో యుద్ధం చేయగలడు. మాలాంటి వాళ్ళని నీతో యుద్ధం ఎలా చేస్తాం? అప్పుడు నీ గర్వము ఎంత గొప్పది, నీ బలము ఎంత గొప్పది, నీవెంత గొప్పవాడవో అర్థమవుతుంది. సామాన్యులైన బలహీనులైన మాతో యుద్ధం చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఆ మహావిష్ణువుతో యుద్ధం చేసావనుకో, అప్పుడు నీ ప్రాణాన్ని ఆయన హరిస్తాడు. హరిస్తే నీ శరీరం చుట్టూ ఇంకేముంటాయి? కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అంతే కదండి, పశుపక్షాదులు తింటాయి, ఈ శరీరాన్ని ఎవరు తింటారు? అంచేత నువ్వు ఆ మహావిష్ణువుతో యుద్ధం చేయవయ్యా, కానీ మాలాంటి వాళ్ళతో యుద్ధం చేసి బలం లేని వాళ్ళతో యుద్ధం చేయడం ఏమిటి అని హిరణ్యాక్షుడితో ఆ యొక్క రాజు అన్నాడు. ఆ రాజు పేరు ఏమనుకున్నాం మనం? విభావరి అనే పేరు గల వరుణ నగరం అంటది. పాతాళలో ఒక ప్రభువులు ఉంటారు అక్కడ.
సరే వాళ్ళు ఇలా చెప్పేటప్పటికి హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు? తల్లి అంది, నాయనా మీరు జాగ్రత్తగా ఉండాలిరా బాబు, ఏదో గర్వాలతో అహంకారాలతో ఉండకండి అని ఆ తల్లి ఎన్నో మాటలు చెప్పేది. కశ్యపుడు కూడా చెప్పేవాడు. హితము ఎవరికి పనిచేస్తుంది? ఎవరికీ పనిచేయదు. తల్లి ప్రేమ ఉంటుంది. ఈ కశ్యపుడు కూడా తన పిల్లలకి ఇద్దరికీ కూడా మంచిని కోరేవాడు. కానీ వాళ్ళు వింటారా? అహంకారం, రాక్షసులు, వాళ్ళ అహంకార జాతిలో ఉన్నటువంటి వారు. అంచేత నేను వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అహంకారాన్ని తగ్గించుకోరు. అయితే వాళ్ళు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడం మాట నిజమే, వరాలు పొందారు. మరి హిరణ్యాక్షుడు వరం పొందాడు, హిరణ్యకశిపులు వరం పొందారు. ఇలా అనేక రకాల వాళ్ళు పాపం తపస్సు ఎప్పుడు చేస్తూ ఆ భగవన్నామ స్మరణతో సదా, అంటే భగవంతుడు అంటే ఇక్కడ ఎవరు? విష్ణుమూర్తి కాదండి, బ్రహ్మదేవుడిని పూజించారు వీళ్ళు. వరాలు కూడా ఇచ్చింది ఎవరయ్యా? బ్రహ్మదేవుడు ఇచ్చాడు. వరాలు ఏం చేస్తారు వీళ్ళు? వరాలు బోళ్ళు తపస్సు చేసేప్పటికీ ఆ తపస్సు అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. హిరణ్యకశిపుర్బోధ్యాం బ్రహ్మవరేణ చ అన్నాడు. బ్రహ్మవరం చేత వాళ్ళు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం. అంటే ఏంటి? అందరినీ హింసించడం, ముల్లోకాల్ని హింసించడం, లోకంలో ఉన్నటువంటి స్త్రీల్ని హింసించడం, తపస్సు చేసేవాళ్ళు హింసించడం, యజ్ఞయాగాది కర్తలు చేయడానికి వీరు లేదు. ఏం చేసినా హిరణ్యాక్షుడు అనే పేరుతో చేయాలన్నాం. ఇటువంటి ప్రజల్ని ఇబ్బంది కలిగిస్తూ, ధర్మాన్ని అణుచేస్తూ, రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తూ హిరణ్యకశిపులు ఉన్నారు. హిరణ్యకశిపుడు రాజ్యాన్ని చేసేవాడు. అన్నగారిని అనుసరించి తమ్ముడు ఉండేవాడు. తమ్ముడు కూడా అన్నగారు కూడానే ఉండేవాడు. పాప పనులు భయంకరంగా జరుగుతూనే ఉండేవి. ఈ విధంగా హిరణ్యకశిపులు జన్మించి లోకకంటకులుగా మారి ముల్లోకాల్ని బాధిస్తూ ఈ విషయాలన్నీ స్వామికి అర్థమవుతూ ఉన్నాయి. మరి ఆయన అవతారాలు ఎత్తవలసిన సమయం వచ్చింది. ఏ అవతారంలో ఏ రాక్షసుడిని సమరిస్తారంటే మొట్టమొదట వరాహ అవతారాన్ని ఎత్తి హిరణ్యాక్షుడిని మొట్టమొదట ఆయన సంహరిస్తారు. ఆ విషయం మనం తర్వాత తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.